ఆడబిడ్డ ఇంట్లో నడుస్తా అంటే మహాలక్ష్మి తిరిగినట్టుందంటారు, కానీ మా ఇంట్లో అట్ట కాదు. నేను నడిచే కన్నా ముందే నా ఎంట్రికలు పరిగెడతా ఉంటాయి అన్ని రూముల్లోకి. లైఫ్ పెట్టే టెన్షన్లకి, హెల్త్ ఉండే కండిషన్కి బొచ్చురాలు చేతికి వచ్చి గుండుదా మిగులుతూ ఉంటుంది. అందుకే మా అమ్మకి చెప్పినాను, ఎట్టయినా సరే నా జుట్టు మళ్ళీ పక్కింటోడి వాకిటి దాకా పాకాలని చెప్పినాను. మంచిగా నూనె పెడతా ఉండదు. ఎంతైనా అమ్మోళ్ళు చాలా గ్రేట్ కదబ్బా, మనకి ఏ కష్టం రానికుండా చూసుకుంటారు. మన వల్ల వాళ్ళు కష్టపడినా సరే మన కంట్లో కన్నీళ్ళు రాకుండా చూసుకుంటారు. స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనమే అమ్మ. అబ్బా, అట్లాంటి అమ్మ నాకు దొరకడం నిజంగా నా అదృష్టము. ఈ వీడియో కానీ మా నాయన చూసినాడంటే నీకు పాకెట్ మనీ కట్ అంటాడేమో. నా పొట్టెందుకులే కొట్టుకోవడం. డాడీ నువ్వు కూడా చాలా గ్రేట్ డాడీ, లవ్ యూ సో మచ్. అయినా మన అమ్మ నాన్న గొప్పతనం గురించి మాట్లాడుకుంటా పోతా అంటే మనకు రోజులు సరిపోవలే అబ్బా. ఏందో ఒక ఎకరా ఎగిరిపూసి ఉండదు. మా అమ్మ చేత్తో నూనె పెడతా అంటే ఎండిపోయిన భూమిలో మొలకలు వచ్చినట్టు నాకు పులకింతలు వస్తా అన్నాయి. అలా ఉండ జిడ్డు ముఖంతో. ఇంతలో మా అమ్మ నాకు ఇష్టమైన శామగడ్డ కూర వండుకొని వచ్చింది. అన్నపూర్ణదేవి కజిన్ సిస్టర్ ఏమో మా అమ్మ. అదేందో ఏం చేసినా కానీ అమృతంలా ఉంటుంది. అందుకే కడుపు నిండా తినేసి కంటి నిండా కునికేసేసా. టాటా.